నర్సరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో తమ పోస్టులు మినహాయించి ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. కొద్ది రోజులుగా దీక్షలు చేస్తున్న అధికారులు ప్రభుత్వం నుండి తమకు సమాధానం లేదని తెలిపారు. 2022 పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మేమందరం కూడా గత 30 రోజుల నుంచి గాంధీ మార్గంలో శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఈ యొక్క శాంతియుత నిరసనకు గల కారణాలు, భారతదేశంలో ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ అనేది లేదు. కేవలం గిరిజన సంక్షేమ గురుకులం మాత్రమే ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థలో మమ్మల్ని టీచర్లను, లెక్చరర్లు ఉంచడం వల్ల మాకు ఒక అటెండర్కి ఇచ్చేటువంటి సగటు జీతం కూడా మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మేమందరం కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టడీ అవర్స్ అయిపోయేంత వరకు కూడా పిల్లల దగ్గరే ఉంటున్నాము. ఆదివారాలు, 2వ శనివారాలు అంటూ కూడా మాకేం సెలవులు లేవు ప్రత్యేకంగా. మరి మా సమస్యను ఎందుకని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవట్లేదు, అలాగనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు మా సమస్య పైన ఎందుకు దృష్టి పెట్టడం లేదో మాకు అర్థం కావట్లేదు. మేమందరం కూడా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1659 మందిలో సుమారుగా 900 మంది వరకు మేము గిరిజనులము, దళితులము అందరం కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. నా పేరు నల్లమల్లి సునీత. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అవుట్సోర్సింగ్ రాష్ట్ర కమిటీలో. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా ఉపాధ్యాయ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఉపాధ్యాయ వ్యవస్థ అవుట్సోర్సింగ్లో ఉండడం మా దౌర్భాగ్యం. ఎందుకని చెప్తున్నామంటే, అంతకుముందు ఈ అవుట్సోర్సింగ్లో ఏ ఉపాధ్యాయుల్ని కూడా కేజీబీవీ కానీ, మోడల్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకున్నారు. కానీ ఇలా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేది ఒక్క గిరిజన గురుకులం మాత్రమే. దీనిలో చాలామంది నష్టపోతున్నాం. జీతాలు తక్కువగాను. గత 31 రోజు నుంచి కూడా మేము బయట ఉన్నా సరే ఎవరూ పట్టించుకొని సమస్యగా మాది ఏర్పడింది. వి కోటానాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. గత 40 రోజుల నుంచి ఏదైతే మా గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయో, రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఆ టీచర్స్ యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క డిమాండు ముఖ్యంగా కనీస వేతనం ఇవ్వమని చెప్పి, లేదంటే కనీసం కాంట్రాక్టు టీచర్లుగా గుర్తించమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసం మరి ఇందాక చెప్పినట్టుగా వేతనం అనేది కనీసం ఇవ్వకుండా 10,000, 15,000 లోపే ఉంది. అందుకోసం రేపు రాబోయే డిఎస్సీలో కూడా ఈ పోస్టులను కలిపేసి పూర్తిగా అన్యాయానికి గురవుతున్నామని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అందుకోసం ఏదైతే 40 రోజుల నుంచి డిమాండ్ చేస్తా వాళ్ళు చేస్తున్నటువంటి సామూహికంగా నిరసన కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళ మెమరాండం ఇచ్చారు. అందుకోసం ఇది సామూహికంగా చేస్తున్నటువంటి దీన్ని మరి ప్రభుత్వం వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.